ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తూ వచ్చాడో అప్పుడేమైంది? ప్రధాన యాజకులకు ఊపిరొచ్చింది. ప్రధాన యాజకులకు ఇతనిని మనం పట్టుకొని సిలువ వేయాలి అనేటటువంటి బలము చేకూరినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యోధా ఎందుకు వారి దగ్గరకు వెళ్ళాడు అంటే ధనము కొరకు వెళ్ళాడు. ధనము కొరకు వెళ్ళి ఆయనను అప్పగించటానికై తాను ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. దాని ద్వారా తన జీవితాన్ని తాను నష్టపరుచుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుపై కూడా ఆయనతో ఉన్నవారు కూడా ఇలాంటి వారే అనేటటువంటి సంకేతాన్ని ఇస్తూ వచ్చాడు. అంటే వారి పేరు చెడగొడుతూ వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప నష్టం, ఎంత గొప్ప విచారకరమైనటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నామంటే ఆ రీతిగా ఆ యొక్క యూదా తానెళ్ళి వారికి 30 నాణ్యాలకి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికే ఇష్టపడ్డాడు. తద్వారా ఆ యొక్క యూదా జీవితంలో జరిగిన గొప్ప నష్టాలు కొన్ని మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యూదా యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప నష్టాలు కొన్ని మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అయితే ఆ పైన ఉన్నటువంటి మాట 3వ వచనం ఏంటంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొక్కను మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అయితే ఆ తర్వాత గ్రహించాడు, అయ్యో నిరపరాధి రక్తాన్ని అప్పగించానే, నేను పాపము చేశానని గ్రహించి పశ్చాత్తాపడ్డాడే, కానీ క్షమాపణ పొందలే. పశ్చాత్తాపడి వారి దగ్గరకు వెళ్ళి, ఇదిగో మేము 30 నాణేలు మీరు తీసుకోండి అంటే, మాకు అవసరం లేదు, నీతో మా పని అయిపోయింది, నీది నువ్వే చూసుకో అని వారు ఎప్పుడైతే చెప్పారో ఆ 30 నాణాలు తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో పారేసి అతడు చేసిన పని ఏంటిది అంటే ఉరి పెట్టుకొని చచ్చాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే తన యొక్క ఆయుష్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. తన ఆయుష్ అర్ధాంతరంగా ముగించబడింది. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని మనం చూస్తే గనక అదే వచనాన్ని మనం చదివాం. ఏమనంటే ఉరి పెట్టుకొని చనిపోయెను, ఉరి పెట్టుకొనెను అని అనటంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులలో కూడా అందరూ ఒక్క యోహాను తప్ప అందరూ హతసాక్షులయ్యారు. ఈ యూదా స్థానములో అపోస్తలుడిగా నియమించబడినటువంటి మత్తీయ కూడా హతసాక్షిగానే అయ్యాడు. హతసాక్షిగానే తాను చనిపోయాడు. కానీ ఇతడు మాత్రమే హతసాక్షి కాలేకపోయాడు. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. కాబట్టి మొదటిది అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. రెండవది ఏంటంటే అతడు దేవుని కొరకు హతసాక్షిగా నిలబడలేకపోయాడు. ఒక్క యోహాను మాత్రమే ముదుసలి ప్రాయములు అంటే 98 సంవత్సరాల వయసులో వృద్ధాప్యమందు అతడు మరణించినట్లుగా మనం చూస్తాం. అయితే యోహాను గురించి గనక మనం చదివితే యోహానును కూడా సలసల కాగేటటువంటి నూనెలో వేయించారు. అతడు మరణించని కారణం చేత పద్మాసు దీపానికి పరవాసిగా అతన్ని పంపించారు. ఇది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు దేవుడు
సలసల కాగేటటువంటి నూనెలో వేయబడినప్పటికీ యోహాను ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు అనేది ఎందుకో దేవుడు ఒక తలంపిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే బహుశా నేను అనుకుంటా ఉన్నాను, ఈ ప్రకటన గ్రంథాన్ని మనకివ్వటం కొరకై ఉంటుంది. ఒకవేళ యోహానే ఆ సలసల కాగేటటువంటి నూనెలో వేయబడినప్పుడు మరణించి ఉంటే ఈ ప్రకటన గ్రంథం, ఒకసారి ఆలోచన చేద్దాం, ఈ ప్రకటన గ్రంథానికి వేరే వ్యక్తి అవసరమై ఉండేవాడేమో. ఒకవేళ పౌలు లేదా మరొకరి చేతో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేదేమో. లేదా ఒకవేళ అసలు ఈ ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో ఉండేదో లేదో అనేది కూడా మనకు తెలియదు. ఆ కారణం చేతనే పరవాసిగా పద్మాసు ద్వీపం వెళ్ళినప్పటికీ కూడా, ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన అక్కడ కాపాడుతూ వచ్చాడు. సలసల కాగేటటువంటి నూనెలో ఆయన వేపబడినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు తన దాసుల ఎడల తనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ జరగబోయేటటువంటి సంగతులను ముందుగా మనకు తెలియపరిచేదాని కొరకై ఆ ప్రత్యక్షతను యోహాను ద్వారా నీకు నాకు ఇచ్చేదాని కొరకై బహుశా అయ్యుంటుంది. ఆ కారణం చేతనే యోహానును హతసాక్షిగా కాకుండా ఈ రీతిగా సాక్షిగా తాను నిలబెడుతూ వచ్చాడు. తన ప్రత్యక్షతను తాను చూచినంత మట్టు వరకు తన దాసులందరికీ, తన ప్రజలైన వారందరికీ తెలియపరిచేదాని కొరకై తనను ఒక సాక్షిగా నిలబెడుతూ వచ్చాడు అనేది మనం గమనించాలి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నిన్ను నన్ను ఇంకా ఎందుకు సజీవుడిగా సజీవురాలుగా ఉంచుతూ వచ్చాడు. ఎంతోమంది దైవ సేవకులు ఈ కరోనాలో పడి మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవుని బిడ్డలు ఈ కరోనాలో పడి మరణిస్తూ ఉంటే, ఎంతోమంది దేవుని మందిరానికి రాలేక భయపడి వారు గృహాల్లోనే ఉంటూ ఉంటే, ఈనాడు నీవు నేను ఎందుకు దేవుని మందిరానికి రాగలిగామంటే దేవుని కొరకైన సాక్షిగా యోహాను వలె నీవు నేను ఉండేదాని కొరకే. ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నావా? ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? అయితే ఎలా ఆ సాక్ష్యాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు, ఆ సాక్ష్యాన్ని నీవు కాపాడుతూ ఉన్నావు అనేదే ప్రశ్న. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యూదా నష్టపోయింది ఏంటంటే, మొదటిగా తన ఆయుష్ నష్టపోతూ వచ్చాడు. రెండవదిగా తన సాక్ష్యాన్ని కోల్పోతూ హతసాక్షిగా తాను ఉండలేనటువంటి ఆ స్థితిని తాను కలిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటాన్ని తాను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మరణము వరకు తాను నమ్మకంగా ఉండలేకపోతూ వచ్చాడు. మరణం వరకు తాను నమ్మకంగా ఉండలేకపోతూ వచ్చాడు. ఏ ప్రభువారినైతే తాను వెంబడిస్తూ వచ్చాడో, ఏ ప్రభువారి చేతనైతే తాను దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం పొందుతూ వచ్చాడో, ఏ ప్రభువారి దగ్గర మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని చెప్తూ వచ్చినటువంటి శిష్యులలో ఒకడిగా తాను ఉంటూ వచ్చాడో, ఆ ప్రభువారినే అమ్మివేశాడు, ఆ ప్రభువారినే వెన్నుపోటు పొడిచాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత తన నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి యూదా జీవ కిరీటాన్ని కోల్పోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. రండి, 4వదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము
28వ వచనాన్ని గనక మనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏం కోల్పోయాడండి అక్కడ? ఏం కోల్పోయాడంటే సింహాసనాన్ని కోల్పోయాడు. తనను వెంబడించినటువంటి ఆ 12 మందికి సింహాసనాలు ఇచ్చి తీర్పు తీర్చేటటువంటి గొప్ప ధన్యత ప్రభువారు అనుగ్రహిస్తే, ఈనాడు కనీసం ఆ సింహాసన ఛాయలకు కూడా ఈ యూదా రాలేనటువంటి స్థితి. ఎంత భయంకరమైన దుస్థితి, ఎంత భయంకరమైన దుస్థితి. సింహాసనాన్ని కోల్పోయాడు. ప్రభుతో పాటు ఉండేటటువంటి, ప్రభుతో పాటు ఆ యొక్క సింహాసనాల మీద ఆసీనుడయ్యేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని తాను కోల్పోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రండి 5వదిగా మనం చూద్దాం. 5వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 10-11 వచనాలు ఉన్నాయి. ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి నా 5వదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటిది అంటే, ప్రభుతో కూడా ఆయన సన్నిధిని ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. అదే సమయంలో ప్రభుని ఆరాధించేటటువంటి గొప్ప ధన్యతను కోల్పోయాడు. ఎంత గొప్ప నష్టం, ఎంత గొప్ప నష్టం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితంలో నీ నా సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతా ఉన్నామా? మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మన సహచరుల యొక్క సాక్ష్యాన్ని కాపాడగలిగే వారంగా ఉంటా ఉన్నామా? మన సహచరుల యొక్క సాక్ష్యాన్ని కాపాడుతూ మన సంఘం యొక్క సాక్ష్యాన్ని కాపాడగలిగే వారం ఉంటామన్నామా? మన సంఘం యొక్క సాక్ష్యాన్ని కాపాడుతూ సంఘానికి శిరస్సై ఉన్నటువంటి క్రీస్తు సాక్ష్యాన్ని కాపాడగలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా లేదా? రండి 6వదిగా చూద్దాం. 6వదిగా అతడేమి కోల్పోయాడంటే మనం చూద్దాం. రండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనబడుచున్నవి. ఏం కోల్పోయాడండి? ఆ యొక్క పరలోకపు పట్టణము యొక్క ప్రాకారము పైన ఏమున్నాయి? ఆయన ఆ గొర్రెపిల్ల యొక్క అపోస్తలులైనటువంటి 12 మంది యొక్క పేర్లు కనపడుతూ ఉన్నాయి. అవి ఎప్పటికీ తుడిచివేయబడినటువంటివి, అవి ఎప్పటికీ మాసిపోనటువంటివి, అవి యుగాయుగాలు ఆ ప్రాకారాల మీద అలాగే నిలిచి ఉండేటటువంటి పేర్లవి. 12 పేర్లు, 12 మంది పేర్లు. వాటిలో యోధా పేరు తొలగించబడింది. కారణం ఏంటిది అంటే, అతను సాక్ష్యాన్ని కోల్పోయి అపనమ్మకస్తుడై తన యొక్క యజమానునికి ద్రోహము చేసినటువంటి కారణము చేత తాను అంత గొప్ప నష్టాన్ని కోల్పోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము. రండి చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వానిని కరుణపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక
అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. కాబట్టి 7వదిగా ఏం కోల్పోయాడంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరిచర్య కోల్పోయాడు, అపోస్తులత్వం కూడా కోల్పోయాడు. అపోస్తులుడైన యూదా అని ఉండాల్సినటువంటి ఆ స్థానములో యూదా అనే పేరే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. పరిచర్య కోల్పోయాడు, అపోస్తులత్వాన్ని కూడా కోల్పోయాడు. ఎంత గొప్ప నష్టం, ఎంత గొప్ప నష్టం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అంత మాత్రమే కాదు కానీ రండి చూద్దాం. 8వదిగా మనం గమనిద్దాం రండి. 8వదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని, నేను వారిని భద్రపరిస్థితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింప లేదు. స్తుతి, యోధా అంటే స్తుతి. ఆ స్తుతి అనే పేరు పోయి ఏమొచ్చింది అంటే నాశనపుత్రుడు అనే పేరు వచ్చింది. నాశనపుత్రుడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మన పేరుకు తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? క్రైస్తవులమని మనం చెప్పుకుంటా ఉన్నాం. క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా? లేక క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా నాశన పుత్రులుగా మనం జీవిస్తూ ఉన్నామా? అంటే నశింప చేసే వారంగా, నాశనానికి కారకులయ్యేటటువంటి వారంగా, నష్టానికి కారకులయ్యేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామా అనేది మనల్ని మనం గమనించుకోవాలనేది దేవుని ఆశగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రండి 9వదిగా మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు ఎవడంట? ఏం పేరు వచ్చింది వాడికి? దొంగ. వాడెవడు? దొంగ. వాడు దొంగయ్యి, వాడు దొంగయ్యి. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. ఒకటి నాశనపుత్రుడు అనే పేరు వచ్చింది, రెండోది దొంగ అనే పేరు వచ్చింది. దొంగ కదండి. దొంగకి ముఖము నలుపు, ముఖాన్ని చాటు చేస్తాడు. దొంగకి ముఖము నలుపు, ముఖాన్ని చాటు చేస్తాడు. అంటే వెలుగులోనికి రాలేడు, అందరిలోకి రాలేడు, వెలుగులోనికి రాలేడు. కారణం ఏంటిదంటే అతనిలో ఉన్న స్వభావము దొంగ స్వభావము, దొంగ స్వభావం. 10వదిగా మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనము. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకి వచ్చాను. ఈ యోధ దేని వలన? ద్రోహము వలన. అంటే ద్రోహి అనే పేరు వచ్చింది. ద్రోహము చేశాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. తన యజమానుడికి ద్రోహిగా మిగిలిపోయాడు. తన యజమానికి ద్రోహము చేసిన వాడిగా మిగిలిపోయాడు. తన యజమానునికి ద్రోహము చేసిన వాడిగా మిగిలిపోయాడు. కనుక ఎంత గొప్ప నష్టాన్ని ఈ యూదా పొందాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీవు నేను సాక్ష్యాన్ని కాపాడుకోవాలా?